మీ తిరుమల దర్శనం అయిపోతానే మీరు దర్శనం చేసేసుకున్నారు. మీరు అడగాలనుకున్నది అడగలేరు. సో బయటకు వచ్చేస్తారు. దర్శనం అవుతానే ప్రతి ఒక్కరు కూడా పాపనాశనం అనేది వెళ్తారండి. పాపనాశనానికి వెళ్ళి మీరు అక్కడ స్నానాలు చేస్తారు. సో పాపనాశనానికి ఎందుకు పెద్దవాళ్ళు వెళ్ళమని చెప్పేవాళ్ళు అంటే మన పాపాలన్నీ పోతాయి అంటారు. సో దీంట్లో మీరు కానీ ఒక ప్రాక్టికల్గా కొంతమంది చేశారండి టెస్టులుగా చేస్తే మీరు చూడండి ఆ పైనుంచి పడే వాటర్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే వెళ్తారో మనకు కొంచెం కార్మిక్ ఇవన్నీ కానీ కొంచెం ఎక్కువ కానీ ఉంటే ఆ వాటర్ మన పైన పడినప్పుడు మీరు కానీ ఫోటో కానీ తీయగలిగితే ఒక బ్లూ కలర్లో వస్తాయండి. సో ఇదేదో మన వాటర్ ఎఫెక్ట్ అనుకుంటాం, కాదు. యాక్చువల్గా మన కర్మ ఇవన్నీ కట్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ ఎనర్జీ పాయింట్స్. ఆ వాటర్లో ఉన్న ఎనర్జీ పాయింట్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, మన బాడీని తగలంగానే మన బాడీ పైన పడంగానే ఒక పక్క వీటిని యాక్టివేట్ చేయడం. ఎప్పుడైతే మీ ఇన్నర్లో ఉన్న ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయో ఈ కర్మ పాపాలు ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఓకే, ఇవి యాక్టివేషన్లో లేకపోతేనే ఇవి మనతో పాటు ఒక క్రానికల్ స్ట్రెస్ లాగా వస్తూనే ఉంటాయి. అవును.